పటాన్చెరు ఫార్మా కంపెనీల కథలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు దశాబ్దాలుగా పోరాడుతున్న పర్యావరణ విధాన విశ్లేషకులు దొంతి నరసింహారెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, పటాన్చెరులో ఫార్మా కంపెనీలు ఏర్పడిన చరిత్ర ఏంటంటారు? పటాన్చెరు మెదక్ డిస్టిక్లో ఉంది. ఇందిరాగాంధీ గారు 1974లో ఇక్కడ పోటీ చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇది వెనుకబడిన జిల్లా, దీన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని అప్పట్లోనే ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా అక్కడ డిక్లేర్ చేశారు. సో 74-75 ప్రాంతంలోనే అక్కడ ఐడిఏ వచ్చింది, పటాన్చెరు పట్టణం పక్కనే. అట్లా దాని ఫేజ్ 1 ఫేజ్ 2 అలా వచ్చినాయి. తర్వాత 10 ఏళ్ల క్రమంలో చుట్టుపక్కల గ్రామాల్లో, అంటే ఈ ఐడియా కాకుండా గ్రామాల్లో కూడా యూనిట్స్ వచ్చినాయి. ఇక ఒక 30 ఏళ్ల కాలంలో మెదక్లో అనేక గ్రామాల్లో ఈ ఫార్మా కంపెనీలు వచ్చినాయి. ఇది కాక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నాయి ఫార్మా కంపెనీలు. ఫేజ్ 1 ఫేజ్ 2లో అప్పట్లోనే ఎన్ని కంపెనీలు వచ్చుంటాయంటారు మీకు తెలిసినప్పుడు? అప్పట్లో చాలా తక్కువ, బహుశా 10-15 ఉండొచ్చు. అయితే ఆ ఉన్నవి కూడా చాలా కాలుష్యం విడుదల చేసేటివి. ఇప్పుడు మనకు మొదట హైదరాబాద్లో ఫార్మా రావడానికి కారణం ఐడిపిఎల్. ఐడిపిఎల్ ఉన్నది మనకి ఇక్కడ జీడిమెట్ల బాలానగర్ దగ్గర. వాటిల్లో అక్కడ పనిచేసిన శాస్త్రవేత్తలు కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు అక్కడ బల్క్ డ్రగ్స్ ఫార్ములా నేర్చుకొని దాని మీద క్రమంగా వ్యాపారం పెరుగుతుందని వాళ్ళే సొంతంగా యూనిట్లు పెట్టుకున్నారు. అట్లా డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇట్లా అన్నీ వచ్చినాయి. క్రమంగా ఇండస్ట్రియల్ జోన్స్ కూడా ఏర్పడ్డాయి. బోలారము, పాషమైలారము, తర్వాత ఇటు మనకు పోలేపల్లి, మహబూబ్నగర్లో. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటి నుంచి కూడా ఫార్మాని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టినాయి. సో ఇటు కాలుష్యం పెరుగుతున్నది, కానీ అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రి పి రామచంద్రారెడ్డి గారు, ఆయన స్పీకర్గా కూడా ఉన్నారు తర్వాత, మన అసెంబ్లీ స్పీకర్. ఆయన మెదక్ జిల్లా ప్రతినిధిగా అప్పుడు ఈ పారిశ్రామిక అభివృద్ధి కావాలని చెప్పి దీన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అప్పట్లోనే ఈ చర్చ వచ్చింది, అభివృద్ధి అవసరమా, ఇంత కాలుష్యం అవసరమా అని. ఎందుకంటే ఈ 74 ఆ ప్రాంతంలో మొదలైన ఫార్మా కంపెనీలు ఒక 10 ఏళ్ల కాలంలోనే వాటి యొక్క కాలుష్య ప్రభావము ప్రజలు అనుభవంలోకి వచ్చింది. ఇక ఆ తర్వాత అనేక ఉద్యమాలు దాని మీద నిర్మాణమైనాయి. సరే, ఈ ప్రాంతంలో ఉన్న ఫార్మా కంపెనీలు ఏ రకాల రసాయన ఉత్పత్తులని తయారు చేసేవి? చాలా రకాల సిప్రోఫ్లోక్సాసిన్ అని చాలా రకాల బల్క్ డ్రగ్స్ అంటే వీటిని మళ్ళీ యాక్టివ్, ఇప్పుడు దాని పదం ఏంటంటే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అని, ఏపీఐ. వీటిని మళ్ళీ ట్యాబ్లెట్లుగా మార్చడం, దాన్ని ఫార్ములేషన్ కంపెనీస్ అంటారు. మనకు మొదటి నుంచి కూడా బల్క్ డ్రగ్సే డెవలప్ అయినాయి ఇక్కడ అంతా. అయితే పటాన్చెరు పట్టణం చుట్టుపక్కల వచ్చిన ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా ఉందో వాటిలో ఉన్నాయి దాదాపు 5-6 ఫార్మా కంపెనీలే. దాని బయట వచ్చినాయి, తర్వాత ఎక్కువ వచ్చినాయి. అయితే ఈ ఐడిఏలో వచ్చిన ఫార్మా కంపెనీలు కాలుష్యము ఆ పక్కన నక్కవాగులో రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. నక్కవాగు అంటే అది చాలా అంటే పెరెన్నియల్ వాగు, నిరంతరం అందులో నీళ్లు ప్రవహించేది. అప్పటికి దాదాపు 20-30 గ్రామాలు ఈ వాగు పక్కన అటు ఇటు ఉండి వ్యవసాయము ఈ వాగులో నీటి ద్వారా చేసేవాళ్ళు. తెలంగాణలో వరి పండించే ప్రాంతాలు అప్పట్లో తక్కువ, ఎందుకంటే నీళ్లు లేకపోవడం. సో ఈ నక్కవాగులో నీళ్లు ఉండడం వల్ల
ఇక ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎప్పుడు వరి ఎక్కువ పండిస్తారు. హ్మ్. పండించేవారు. తర్వాత ఈల్డ్ కూడా చాలా వచ్చేది. ఇప్పుడు ఆ పటాన్‌చెరులో ఇక్రిసాట్ ఇవన్నీ గూడా ఈ నక్కవాగు వెంబడే వచ్చినాయి. నక్కవాగు మీద ఆధారపడి ఈ కంపెనీలు గానీ, వ్యవసాయం గానీ, గ్రామాలు గానీ ఇవన్నీ గూడా ఆ ఒక్క వాటర్ రిసోర్స్ మీద ఆధారపడినాయి. ఇది క్రమంగా కాలుష్యం అయిపోయింది. సో, ఈ కంపెనీల నుండి వచ్చిన వ్యర్థాలని నక్కవాగు చెరువులకు పంపించేవారంటారా? అంటే లిక్విడ్ మనకి ఎఫ్లూయెంట్స్ అంటారు. హ్మ్. ఎక్కువ శాతం ఎఫ్లూయెంట్స్ వచ్చేది ఫార్మా కంపెనీల నుంచి. ఎందుకంటే వాళ్ళు వాటర్ చాలా వాడేవాళ్ళు. నేరుగా డైరెక్ట్‌గా వదిలేసేవారు. అయితే అప్పటికే మనకి వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఉండింది. 1974లోనే చట్టం వచ్చింది. దాన్ని అమలు చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వచ్చింది. కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళు గారు. వాళ్ళ ఆఫీసు ఓ చిన్న రూమ్‌లో ఉండేది కవాడిగూడలో. ఈ ఇది పని చేయాలి అని దానికి అధికారాలు కావాలని చెప్పి కూడా ఉద్యమాలు మేము చేయడం జరిగింది. అంటే ఈ ఫార్మా కంపెనీలేమో ఒకవైపు పెరుగుతూ వస్తున్నాయి. వాటి నుంచి వచ్చే ఎఫ్లూయెంట్స్, తర్వాత వ్యర్థాలు. వ్యర్థాలేమో ఎక్కడ పడితే అక్కడ పారబోసేవారు. ఏది సాలిడ్ వేస్ట్. చెరువు కాకుండా ఖాళీ ప్రదేశాల్లో. ఖాళీ ప్రదేశం. హ్మ్. తర్వాత ఈ నీళ్ళేమో నక్కవాగులోకి వదిలేసేవారు. రిలీజ్ చేసేవాళ్ళు. ఆ నక్కవాగు కొన్ని చోట్లనేమో కొన్ని చెరువులకు పోయేది. లేదా కొన్ని చెరువుల నుంచి నీళ్ళు నక్కవాగులోకి కలిసేవి. అంటే ఒక లైవ్ ఇంటరాక్షన్ ఉండేది నక్కవాగుకి, ఆ చుట్టుపక్కల చెరువులకి. తర్వాత గాలి కాలుష్యం. అది చాలా ఎక్కువ. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో రాత్రి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది అప్పటికి. నేను 83, 84, 85 ఆ ప్రాంతంలో మాట్లాడుతున్నాను. హ్మ్. సో, ఇది ఈ కాలుష్యం వల్ల ప్రజలు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు అన్నీ ఊర్లో చిన్న చిన్న ఇండ్లు, పెంకుటిండ్లు, హ్మ్. సిమెంట్ కట్టడాలు ఏవి లేవు. అవును. వాళ్ళు రాత్రి కంపు భరించలేక అప్పుడు మెర్కాప్టన్స్ అని రిలీజ్ చేసేవాళ్ళు. అసలు ఆ వాసన భరించలేము. హ్మ్. అది మనము ఏదన్నా టాయిలెటో ఆ వాసన బెటర్ అనేంత దరిద్రంగా ఉంటది ఆ స్మెల్. హుహుహు. ఆ మెర్కాప్టన్స్ వచ్చినప్పుడు రాత్రిళ్ళు స్వేచ్ఛగా విడుదల చేసేవాళ్ళు. విడుదల చేస్తే వీళ్ళు ఇళ్ళల్లో ఆ వాసన, గాలి రాకుండా ఇంటికి అంతే తాపడం లెక్క అంటే బట్టలు కూర్చేవారు. హ్మ్. ఇప్పుడు కిటికీ ఉంటది. కిటికీకి ఏదో సందు ఉంటది గదా! ఆ సందు గూడా బట్టలు కూర్చేసి అసలు బయట ఆ బయటి గాలి గాలి అనేది లోపలికి రాకుండా లోపట రాకుండా చేస్తున్నారు. చేస్తారు. హ్మ్. అయితే ఈ చిన్న ఇండ్లు కాబట్టి ఈ లోపట ఆక్సిజన్ తక్కువైపోయి హ్మ్. చిన్న పిల్లలకు ఎపిలెప్సీ రావడం మొదలైంది. అంటే మూర్ఛ వ్యాధి. ఆహా! ఎందుకంటే ఆక్సిజన్ తక్కువైతే బ్రెయిన్ మూర్ఛ వ్యాధి వస్తుంది. హ్మ్. ఆ పిల్లలకి మొదట్లో ఎపిలెప్సీ ఎందుకొచ్చేది తెలిసేది కాదు. మూర్ఛ హ్మ్. వ్యాధి అంటే అదేదో స్థానికంగా వాళ్ళకి ఈ కారణం అని తెలిసేది కాదు. తర్వాత చర్మ వ్యాధులు. హ్మ్. ఇప్పుడు ఆ నీళ్ళు చాలా మటుకు కాలుష్యం అయిపోయి వాగులో వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవడము హ్మ్. చేస్తే ఏదో రకమైన చర్మ వ్యాధులు రావడం. తర్వాత బర్రెలు అక్కడ బర్రెలు బాగా ఉండేది. పాలు తీసుకొని హైదరాబాద్‌కి వచ్చేవాళ్ళు వాళ్ళు. ఈ బర్రెలు కూడా కొన్ని ఆ నీళ్లు తాగి చనిపోవడం మొదలైంది. హ్మ్. అట్లా చాలా మటుకు బర్రెలు చనిపోవడము, లేదా బర్రెలకు కూడా ఏదో ఒక వ్యాధి రావడము. ఇవన్నీ క్రమంగా అంటే ద హెల్త్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఫార్మా పొల్యూషన్ ఒక 2, 3 ఏళ్ల కాలంలో స్పష్టంగా కనపడుతుంది. కనిపించింది. హుహు. అది ఆహ్, గ్రామస్తులకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఈ గత్తర వాసన అని అనేటోళ్ళు. ఆ గత్తర వాసన ఏ కంపెనీ నుంచి వస్తుంది? దాంతోటి ఏమైతది? వాళ్ళకి అసలు అది ఏం వాసన కూడా తెలవదు. అప్పుడు అక్కడ ఒక డాక్టర్ ఉండేవాడు. డాక్టర్ కిషన్ రావు అని. ఆ కిషన్ రావు దగ్గర పోతే ఆయన
ఆయన దగ్గరికి ఇట్లాంటి పేషెంట్లు రెగ్యులర్గా పటాన్‌చెరులో పట్టణంలో ఆయనకి క్లినిక్. వస్తా ఉంటే ఆయన గమనించి ఇది ఇదేంది అని అప్పుడు ఆయన కొంత పరిశోధన చేస్తే ఇదంతా కలుషితమైన పారిశ్రామిక కాలుష్యమే అనేది ఉమ్, ఆయనకి అర్థమైంది. ఆ క్రమంలో పటాన్‌చెరు యాంటీ పొల్యూషన్ కమిటీ అని ఒకటి ఫామ్ చేసి దాదాపు 83, 84 నుంచి పర్యావరణ ఉద్యమం నిర్మాణమైంది. మొదలుపెట్టారనమాట. పటాన్చెరు ప్రజల్లో రీప్రొడక్షన్ సిస్టమ్ పైన పరిశోధనలు ఏమైనా జరిగాయా ఆ టైంలో? పరిశోధనలు జరగలేదు కానీ అంటే అప్పుడు జరగలే, ఇప్పుడు కూడా జరగలేదు. అసలు హెల్త్ ఇంపాక్ట్స్ మీద గత 35 ఏళ్ల నుంచి ఒక సమగ్రమైన అధ్యయనం అంటూ జరగలేదు. కాకపోతే ప్రజలు ఇప్పుడు ఆ డాక్టర్ కిషన్ రావు గారు ఆయన డాక్టర్ కనుక ఆయన దగ్గరికి పేషెంట్లు వచ్చేవాళ్ళు. ఆయన సాధారణంగా డాక్టర్లు నాడి బట్టి ఏదో మందు ఇచ్చేసి పంపించేసేవాళ్ళు. కానీ ఈయన అసలు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, అందరికీ ఒకే రకమైన ప్రాబ్లమ్స్. వీళ్ళకి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయని ఆయన ఆ గ్రామాలకు వెళ్ళి చూసేవాడు. అయితే అప్పట్లోనే అంటే ఇది మొదట్లోనే మనం అనుకుంటాము పరిశ్రమలు వచ్చినాయి 1974, 75లో. దాంతో 5 ఏళ్ళు 6 ఏళ్ళకే దాని ఇంపాక్ట్ కనపడింది. బర్రెలు వాడి పుట్టినప్పుడు దూడలు అంగవైకల్యంతో దూడలు పుట్టిన సందర్భాలు వచ్చినాయి. తర్వాత ఒక మహిళ మాత్రం ఆమెకు ఎప్పుడు గర్భం వచ్చేది, అట్లా ఎక్కువగా నిలిచేది 8 సార్లు ఆ గర్భం విచ్ఛిత్తయింది. అది నా డాక్టర్ కనుక ఇది నీటితోటే కారణమని ఆయన గుర్తించండు. తర్వాత బ్లూ బేబీ అని ఒక బ్లూ కలర్లో బేబీ పుట్టింది, ఒక బేబీ. అది బ్లూ కలర్ సిండ్రోమ్ అంటారు. మనం ఏమనుకుంటాం కృష్ణుడు పుట్టిండు అన్నట్టు మాట్లాడతారు, కానీ ఆ బేబీ చనిపోయింది. కానీ అంటే ఇట్ వాజ్ బేసికలీ బికాజ్ ఆఫ్ నైట్రేట్ పొల్యూషన్, ఇంకా ఇతర రకాల పొల్యూషన్. అంటే పొల్యూషన్ అప్పటికే 85, 86, 87 ఒక 5-6 ఏళ్ల కాలంలోనే చాలా లోపలికి వెళ్ళిపోయి డిఎన్ఏని రిప్రొడక్టివ్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉండేది. తర్వాత నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రేక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మటుకు పారాప్లేజియా అంటే నడుము నుంచి పడిపోవడం, అట్లాంటి కేసులు ఉండేవి. నడవలేని వాళ్ళు, మన కేవలం చర్మ వ్యాధులు, గడ్డలు రావడం అక్కడక్కడ, ఇది కాక ఈ రీప్రొడక్టివ్ ఇష్యూస్. దీంతోపాటు మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రేక్ అయిన సందర్భాలు. ఇంకా ఇంపార్టెన్సీ అనేది అధ్యయనం చేయలేదు, కానీ దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అప్పుడు. అంటే ఇట్లాంటి వేరీడ్ ఇంపాక్ట్స్ కనపడుతున్నాయి. అది ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ చెరువుల నీరు వాడేవాళ్ళు ఎక్కువ, లేదా తాగడానికి లేదా బట్టలు ఉతుక్కోవడానికి. ఆ నీళ్ళను అటు పాలు అంటే బర్రెలు అక్కడే మేసి ఆ నీళ్ళు తాగి పాలు ఇవ్వడము. తర్వాత ఈ వరి పండించి దాని మీద అంటే మొత్తము ఏదైతే ఆహార ఉత్పత్తి వ్యవస్థ ఉందో అందులో ఈ కాలుష్యం రావడం వల్ల వాళ్ళ కేవలము నీటి కాలుష్యమే కాకుండా ఆహార కాలుష్యం కూడా అక్కడ వాళ్ళ శరీరాల్లోకి ఎంటర్ అయింది. అందుకే అక్కడ చెరువులు ఇప్పుడు కాదు, మనం 35 ఏళ్ళ కిందట చూస్తే ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్ చూస్తున్నది అప్పటి నుంచి కూడా అక్కడ చాలా చెరువుల్లో నేరుగా, ఎందుకంటే ఎటువంటి శుద్ధి చేయకుండా, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేయకుండా నేరుగా వదిలేసేవాళ్ళు. అప్పుడు ఫోటోలు కూడా చాలా మటుకు మీడియా ఆ ఫోటోలు తీస్తే మనం చూస్తాం కదా, పైప్ లైన్ నుంచి లీటర్ల కొద్దీ ఎఫ్లూయెంట్స్ డైరెక్ట్గా చెరువులోకి పోవడం, లేదా ఎఫ్లూయెంట్ మన నక్కవాగులోకి పోవడము. అట్లాంటి విజువల్స్ మేము అప్పుడు చూపెట్టేది, మీడియా తీసుకునేది. తర్వాత ఈ ఉద్యమం చేయంగా అప్పుడు శుద్ధి చేయడానికి అప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి ప్రభుత్వం పెంచితే
అప్పుడు మేము శుద్ధి చేస్తున్నామని, అంటే ప్రతి కంపెనీ, ఎందుకంటే బై 1974 వాటర్ పొల్యూషన్ యాక్ట్ కింద ఏ పరిశ్రమ కూడా బయటకి కాలుష్యం నీళ్ళు వదలడానికి చట్టంలో లేదు. శుద్ధి చేసినాకనే వదలాలి. దానికి కొన్ని స్టాండర్డ్స్ అప్పటికే ఉన్నాయి, కానీ వాళ్ళు అమలు చేయలేదు. సరే అమ్మ, ఈ ఉద్యమాలు కోరగా చేయాలని పెట్టాను. ఆ మొదలుపెట్టిన కొన్ని సంవత్సరాలకే మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది, మేము ఇది చేయలేము, మేమేమో ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం, మేము ఇంత ఆదాయం ఉంది, ఇంత కార్మికులకు ఉపాధి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనే ఒక ఆలోచన తెర మీదకి వచ్చింది. అంటే ప్రతి పరిశ్రమ తాను చేయాల్సిన శుద్ధి చేయకుండా మేము అందరం ఒక దగ్గర తీసుకొస్తే అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఎకనామికల్లీ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ మెథడ్ అని అదొక ఐడియా. అంటే ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడల్లా అప్పుడు ఒక ఐడియా ఒక తెర మీద తీసుకురావడం, ఇది పరిష్కారం అన్నట్టు మాట్లాడడం జరిగింది. అంటే ఆ సైకిల్ ఇప్పటికీ కొనసాగుతుంది. సమస్య పరిష్కారం ఎక్కడ జరగలే ఇప్పటికీ. కాకపోతే ఏదో ఒక ప్రామిస్, ఒక సొల్యూషన్ అని తీసుకురావడం మనం చూస్తున్నాం. అక్కడి వరకు మాత్రం ఏదో ఒకటి చిన్న సొల్యూషన్ చెప్పేసి కంటిన్యూ చేశారు. అట్లా కాలుష్యం అనేది అంటే పారిశ్రామిక ఉత్పత్తి ఆగకుండా, పరిశ్రమ ఆగకుండా ఏదో ఒకటి ప్రజల ముందు పెట్టడం, ప్రజలు అవన్నీ తెలుసుకొని దాన్ని విశ్లేషించి, ఇప్పుడు మాలాంటి వాళ్ళు పోయి చెప్పి ఏం జరుగుతలేదు. ఎందుకంటే ఇప్పుడు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎప్పుడు 92, 94లో వచ్చింది. అప్పటిదాకా ప్రతి పరిశ్రమ మేమేదో శుద్ధి చేస్తున్నాం అనేది శుద్ధి చేయకుండానే వదిలేసేవాళ్ళు. కోర్టుకు వెళ్తే కోర్టు అప్పుడు స్టే ఆర్డర్ ఇచ్చింది, ఆపేయమని, పని ఆపేయమని. వాళ్ళు మళ్ళీ స్టే ఆర్డర్ వెకేట్ చేసుకొని, లేదు మేము ఆ ఎక్విప్మెంట్ తెచ్చున్నాం, ఇక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఇట్లా ఏదో చెప్పి మొత్తానికి ఆ కోర్టు నుంచి బయటపడి ఆఖరికి ఈ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనే ఒక పరిష్కారం తెర మీద తెచ్చారు. అది పెట్టారు, పటాన్చెరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, PETL అంటారు. అది దేశంలో మొట్టమొదటి కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. అయితే అది మొదటి నుంచి కూడా సైంటిఫికల్లీ అన్ప్రూవెన్. అంటే ఎక్కడ ఇప్పుడు ఒక 50 పరిశ్రమలు రకరకాల డ్రగ్స్ ఉత్పత్తి చేస్తాయి. వాటికి కావాల్సిన బేసిక్ కెమికల్స్ 100 ఉంటాయి. ఈ కెమికల్స్ అన్నిటినీ తీసుకొచ్చి ఒక దగ్గర వేసి మేము శుద్ధి చేస్తాము అని చెప్తే అది ఎక్కడ సైంటిఫికల్లీ ప్రూవ్ కాలేదు. ఎకనామికల్లీ కూడా ఎక్కడ అంటే ఇంత ఖర్చు తగ్గుతుంది, ఇది ఎఫిషియెంట్ అని లేదు. కానీ ఈ మాటను కోర్టులు నమ్మి దాన్ని అలౌ చేసినాయి. ఆ PETL ఇప్పటికీ నడుస్తుంది. ఇదేంటంటే మనం శంఖంలో తీర్థం పోసినట్టు ఇలా పోసేసినాం, మా పని అయిపోయింది. అక్కడికి ఈ పరిశ్రమల బాధ్యత అయిపోయినట్టు అటు కాలుష్య నియంత్రణ మండలి, ఇటు పరిశ్రమలు చెప్తుంది. సో PETL మీద బాధ్యత పడింది. మేము PETL పనిచేస్తలేదు, దాని నుంచి అవుట్లెట్ ఏదైతుందో దాన్ని విశ్లేషణ చేసి దాని గురించి చర్చించి దాని మీద ఉద్యమం చేస్తే అప్పుడు లేదు, ఇది మనము ఈ నీళ్ళు ఇక్కడ కాదు, దీన్ని మన సూయేజ్ తోటి కలిపితే అక్కడికి కాలుష్యం పోతుందని పటాన్చెరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి 18 కిలోమీటర్ల పైప్ లైన్ అంబర్పేట సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కలిపి, అంటే ఈ నగరంలో ఉండే మురికి నీరు తోటి ఇది కలిపేస్తే కాలుష్యం తగ్గుతుంది అని మళ్ళీ అదొక పరిష్కారం కోర్టు ముందు చెప్పాను. సో అట్లా సమస్యను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేయడమే తప్పితే దానికి ఒక
సంపూర్ణ పరిష్కారం అంటే ఇప్పటివరకు రాలేదు. రాలేదు. అంటే నిజంగానే ప్రభుత్వం ప్రజారోగ్యానికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు అయితే తీసుకోలేదంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే చట్టం ఉంది. చట్టం అమలు సరిగా లేదు. ప్రజలు ఉద్యమించి, ధర్నాలు చేసి, రిప్రజెంటేషన్లు ఇచ్చి అన్నీ చేస్తే కొంత కదలిక వచ్చేది. మళ్ళీ వాళ్ళు మాకేదో ఇదో పరిష్కారం అని చెప్పేవాళ్ళు. వీళ్ళు సరేలే ఏదో చేస్తున్నారని ఇంటికి పోతే మళ్ళీ అక్కడే మామూలే. ఈ సైక్లికల్గా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు సమాయత్తమై ఉద్యమం చేయడం టైం పడుతుంది. అది కాకపోతే పటాన్చెరులో మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడ జరగలేదు. పటాన్చెరు గ్రామాలు అంటే చుట్టుపక్కల 20 గ్రామాలు ఒక పెద్ద రాస్తా రోకో చేసిన. అప్పుడు హైవే అది హైదరాబాద్ బాంబే హైవే ఎడ్ల బండితోటి రాస్తా రోకో చేశాను. దాదాపు 2-3 డేస్ చేస్తే అప్పుడు ఎన్టీ రామారావు ఉండేది. ఆయన వీళ్ళందరినీ అసెంబ్లీకి పిలిపించుకొని రైతుల్ని అప్పుడు ఆయన కొంత యాక్షన్ మొదలుపెట్టాను. అంటే ఉద్యమము చేయాలంటే చాలా డిఫికల్ట్. ప్రజలు అంత పెద్ద ఎత్తున చేశాము. అది బహుశా ఇప్పటికీ కూడా భారత పారిశ్రామిక చరిత్రలో పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన పెద్ద ఉద్యమం ఆ టైంలో ఇదే పటాన్చెరులో. అది ఒకటిగా నిలిచిపోయిందంటారు. అయితే అది ఆయనకి ఇంకొక ఘనకీర్తి కూడా ఉంది. ఈ పటాన్చెరు పొల్యూషన్ 1992లో న్యూయార్క్ టైమ్స్లో రాశాను. అప్పుడు ఇంటర్నేషనల్ పేపర్లో దిస్ ఈజ్ ఏ గ్యాస్ ఛాంబర్ అని పటాన్చెరులో హెడ్లైన్ రాసి వచ్చేంతగా పెద్దగా ఉద్యమం జరిగిందంటారు. అంత పెద్ద ఎత్తున జరిగింది. కాలుష్యం కూడా ఆ స్థాయిలో ఉండదు. ఇట్ వాజ్ ఎ బిగ్ గ్యాస్ ఛాంబర్ అని. తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా పటాన్చెరుకి రావడం జరిగింది. మేము అప్పుడు తీసుకొస్తే ఆయన విజిట్ చేసి చూశాను. సో 2-3 సుప్రీంకోర్టు జస్టిస్లు వచ్చారు, జడ్జెస్. తర్వాత అప్పటికి ఒక జడ్జిమెంట్ మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన సుప్రీంకోర్టులో మొట్టమొదట ఇచ్చిన జడ్జిమెంట్. అది ఇప్పటికీ అనేక జడ్జిమెంట్లో దాన్ని వాడతారు. ఎంసీ మెహతా లాయర్ ద్వారా చేసింది అది. అంటే మొట్టమొదటిసారి ఆ చట్టంలో పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే కాలుష్యం చేసేవాళ్ళు పరిహారం చెల్లించాలనేది కోర్టు ఆమోదించింది. అది భారతదేశంలో మొట్టమొదటిసారి అమలు చేసిన ప్రిన్సిపల్. దాని కింద పటాన్చెరులో ఎవరైతే రైతులు తమ పంట కోల్పోయినారో ఈ కాలుష్యంతో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని ఇచ్చారు. అది రాలేదు, కానీ ఆ ప్రిన్సిపల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ దట్ జడ్జిమెంట్. ఓకే సార్. అలాగే గర్భిణీ స్త్రీలు పిల్లల పైన దీని ప్రభావం ఎలా ఉండేదంటారు? చాలా తీవ్రంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సుదర్శన్ రెడ్డి గారు ఆ టైంలో ఇంకొక మ్యాజిస్ట్రేట్ ఆయన కొంత చేసి హెల్త్ స్టడీ చేయాలని చెప్పినా కూడా ఇప్పటివరకు చేయలేదు. అప్పుడేదో నామకే వస్తే ఒక చిన్న స్టడీ చేసింది హెల్త్ డిపార్ట్మెంట్ తప్పితే ఇప్పటి వరకు చేయలేదు. అయితే ఇప్పుడు 2022 నాడు ఒక మనకు స్వీడిష్ శాస్త్రవేత్తల బృందం 2008, 2010, 2014లో వీళ్ళు ఒక అధ్యయనం చేస్తే ఇక్కడ బ్యాక్టీరియా దానికి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చిందని వాళ్ళు కనుగొన్నారు. అంటే యాంటీబయాటిక్స్ గాలిలో, నీటిలో, భూగర్భ జలాల్లో పూర్తిగా చేరిపోయింది. వాటి వలన ఈ వైరస్లు, బ్యాక్టీరియా దాన్ని రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్నాయి. అంటే మనకు రేపు పొద్దున దగ్గు వచ్చినా, అదేంటి మన జలుబు చేసినా మనం తీసుకునే యాంటీబయాటిక్ పనిచేయదు. అయితే ఇది అప్పట్లోనే ఉండేది. అప్పుడు మనకు జ్వరం వచ్చినా, ఇన్ఫెక్షన్ వచ్చినా పటాన్చెరులో అప్పుడు మనకు పారాసెటమాల్ జనరల్గా జనరల్ పాపులేషన్ 100 mg వేసుకునేవాళ్ళు ఏదైనా జ్వరం తగ్గడానికి, ఇంకేదన్నా.
కానీ ఆ ప్రాంతంలో పారాసెటమాల్ వాళ్ళకి 400 ఎంజీ ఇవ్వాల్సి సో వచ్చింది. డోస్ పెంచి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి. అట్లా క్రమంగా వాళ్ళు 1000 మిల్లీగ్రామ్ ఇవ్వాల్సి వచ్చేది. డాక్టర్ కిషన్ రావు గారు అప్పుడే అంటే వాళ్ళకి డోసు ఎక్కువ ఇవ్వాల్సి చాలా వచ్చేది. ఎక్కువ అది. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ వచ్చింది అక్కడ. మ్మ్. అంటే బ్యాక్టీరియాకి, వైరస్‌లకి వచ్చిందంటే జెనెటిక్ ఇంపాక్ట్ అనేది ఆనాడే 90స్‌లోనే వచ్చిందనేది మనకు స్పష్టంగా అప్పుడొచ్చింది. ఇప్పుడు ఈ స్వీడిష్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంతోటి వైరస్‌లోకి కూడా ఆ రెసిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు అది ఎంత పెద్ద సమస్య అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు, ఏఎంఆర్. ఈ ఏఎంఆర్ అతిపెద్ద సమస్య అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మ్మ్. ఈ మధ్య సదస్సులు కూడా నిర్వహిస్తుంది. కానీ ఈ ఏఎంఆర్ అనేది మనకు ఇప్పుడు పటాన్చెరు ప్రాంతంలో చాలా విస్తృతంగా ఉంది అది. చాలా ప్రమాదకరం. రేపు పొద్దున్న ఏదన్నా మహమ్మారి వస్తే మ్మ్. ఆ మహమ్మారి పోదు ఇంకా. మ్మ్. ఈలోపు ప్రజలు వాళ్ళకి ఎట్లాంటి మందులు పనిచేయవు. మ్మ్. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ కాలుష్యం జలాల వల్ల. మ్మ్. సో ఈ కాలుష్యం వల్ల జన్యు మార్పులు పెరిగాయి అంటారు. ఖచ్చితంగా మ్మ్. పెరిగినాయి. అనేక మార్పులు వచ్చినాయి. కేవలం మనుషుల మీదనే కాదు, పశువుల్లో మార్పులు వచ్చినాయి. బ్యాక్టీరియా వరకు మార్పులు వచ్చినాయి. అంటే ఎంత డీప్గా పొల్యూషన్ ఉందనేది మనకు అర్థమవుతుంది. సార్ దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్నిసార్లు చర్యలు తీసుకుంది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్పుడే ఏర్పాటు చేసింది. మొదట్లో అది మనకి వాటర్ పొల్యూషన్ యాక్ట్ కింద ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ అమలు చేయడానికి ఏర్పాటు చేసింది. అది ఆ ఏర్పాటు చేసిన 10 ఏళ్ళ వరకు కూడా వాళ్ళకి ఆఫీసు సరిగా లేదు. కవాడిగూడలో ఉండేది. వాళ్ళు పని చేసేవాళ్ళు కాదు, మాకు అధికారాలు లేవు అని మాట్లాడేవాళ్ళు. మ్మ్. అయితే 1986లో ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. యాక్ట్ కింద సెక్షన్ 5 కింద ఏదన్నా పరిశ్రమ కాలుష్యం చేస్తే దాన్ని మూసివేసే అధికారము ఈ కాలుష్య నియంత్రణ మండలికి వచ్చింది. మ్మ్. అంటే అది కూడా ప్రజలు, పర్యావరణవేత్తలు చేసిన ఉద్యమం ఫలితంగా వచ్చింది. తర్వాత వాళ్ళకి నిధులు లేవు, మాకు సిబ్బంది లేరు అని ఇట్లా ఏదో ఒక సాకు ఉండేది. కానీ క్రమంగా 1992, 94 వరకు వాళ్ళకి అన్నీ సమకూరినాయి. వాళ్ళకి ఆఫీసు, సిబ్బంది, నిధులు అన్నీ వచ్చినాయి. కాకపోతే వీళ్ళు పని చేయాలంటే వీళ్ళ మీద రాజకీయ ఒత్తిడి ఒకటి ఉండేది, తర్వాత అవినీతి కూడా ఉండేది. ఈ రెండు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి. కొందరు చాలా నిజాయితీగా పనిచేసేవాళ్ళు, కొందరు అవినీతి ఉండేది. వీళ్ళు పనిచేసే వాళ్ళ మీద రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకురావడము, వాళ్ళు ఏదన్నా ప్రతిచర్య చేపడితే వాళ్ళ మీద ఒత్తిడి వచ్చేది. పటాన్చెరుకు వచ్చేటప్పటికి నేను అన్నట్టు ప్రజలు ఉద్యమం చేసి ధర్నా చేస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, మరీ ఎక్కువ ధర్నా చేస్తే అప్పుడు వాళ్ళను క్లోజ్ చేయడం ఏదో ఒక పరిశ్రమ, లేదా కోర్టు చెప్తే వాటిని క్లోజ్ చేయడం, ఇట్లాంటి చర్యలు చేసింది కానీ చేపట్టాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాత్రం ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు ఆ టైంలో. అంటే మనకు ఒక పరిష్కారం దిశగా మ్మ్. లేదా ఆ సమస్యను నివారించే దిశగా మాత్రం ఈ 35 ఏళ్లలో కాలుష్య నియంత్రణ మండలి పని చేసిన సందర్భం లేదు. లేదంటారు. మరి కోర్టులు ఇచ్చిన తీర్పులు అమలయ్యాయా? చాలా మటుకు కాలేదు. మ్మ్. అది ఇంకొక పెద్ద సమస్య. మొదట్లో ఇప్పుడు 1989లో ఒకే రోజు దాదాపు 30 ఇండస్ట్రీస్ క్లోజ్ చేయమంటే చేసేసారు. కానీ తర్వాత ఇట్లాంటి క్లోజర్ ఆర్డర్స్ కానీ ఏమన్నా చర్య తీసుకోమని కోర్టు ఇస్తే వాటికి దేనికి పరిష్కారము చేయలేదు. ఈ మధ్య కూడా ఎప్పుడో కాదు, ఇప్పుడు 2022లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాదాపు ఒక 10-15 డైరెక్షన్స్ ఇచ్చింది. అవేవి అమలు కాలేదు, ఇప్పటికీ అమలు కాలేదు. అధ్యయనం అక్కడ హెల్త్ ఇంపాక్ట్ మీద అధ్యయనం చేయమని చెప్పింది, ఇప్పటివరకు జరగలేదు.
అక్కడ ఒక సూపర్ ఫండ్ పెట్టమన్నది. పటాన్చెరు హెల్త్ ఇంపాక్ట్ ఫండ్. ఆ ఫండ్ కూడా ఏర్పాటు కాలేదు. ఇట్లా చాలా డైరెక్షన్స్ అమలు కాలేదు. ఎప్పుడో సుప్రీంకోర్టు ఇచ్చినవి 1, 2 అమలు అయినాయి తప్పితే, ఇప్పుడు సుప్రీంకోర్టు మేము ఎప్పుడు 1990లో సుప్రీంకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టు 2002 వరకు నిరంతరం చాలా డైరెక్షన్స్ ఇచ్చింది. అవి అమలైనాయి. 2002లో సుప్రీంకోర్టు దీన్ని హైకోర్టుకి బదిలీ చేసింది. హైకోర్టు ఈ కేసులన్నింటినీ 2006లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి బదిలీ చేసింది. ఇక అప్పటి నుంచి క్రమంగా ఈ కోర్టు ఉత్తర్వుల అమలు కూడా సరిగా జరగడం లేదు. కోర్టుకి మళ్ళీ పోదామంటే చాలా ఖర్చుతో కూడింది. మరి కోర్టు ధిక్కరణ జరుగుతుంది ఇక్కడ. కోర్టు ఉత్తర్వుల అమలు లేదు. అంటే ఇది అడ్మినిస్ట్రేషన్ అమలు చేయాలి, బాధ్యత ఉంది. రాజ్యాంగం ప్రకారం ఒక కోర్టు ఉత్తర్వు ఇస్తే అమలు చేయాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది. కానీ వాళ్ళు చేయడం లేదు. ఇక్కడ జవాబు ఎవరు చెప్పాలి? కోర్టు చెప్పాలి, ఇటు అడ్మినిస్ట్రేషన్ చెప్పాలి. కానీ ప్రజలకు ఇప్పటివరకు ఆ జవాబు రావడం లేదు. సో కోర్టు తీర్పులు కూడా అమలు అవ్వలేదు. అది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు క్రమంగా మొదట్లో కోర్టు అంటే భయం ఉండేది, ఇప్పుడు కోర్టు అంటే కూడా భయం లేని పరిస్థితి వచ్చింది. ఫార్మా కంపెనీలకు ఎలాంటి పర్యావరణ లైసెన్స్లు ఇవ్వబడ్డాయంటారు? అంటే ఫార్మా కంపెనీలు జనరల్గా ఎనీ కంపెనీ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అంటారు ఒక 20 లైసెన్సులు తీసుకోవాలని. అట్లా అవన్నీ తీసుకుంటారు. కానీ ప్రధానంగా ఇప్పటికీ ఉంది ఏంటంటే, ఒక ఫార్మా కంపెనీ పెట్టాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ దగ్గర ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. అది మేజర్ అప్రూవల్. అయితే దాన్ని కూడా 2020లో మనకు కరోనా మహమ్మారి వచ్చిన నేపథ్యంలో దాన్ని కూడా డైల్యూట్ చేశాను. ఎందుకంటే మహమ్మారి వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మనకు మందులు కావాలా, మందులు ఎమర్జెన్సీ అవసరం కాబట్టి అని ఆ పేరు మీద అన్ని ఫార్మా కంపెనీలు ఎక్స్పాన్షన్, ఒకటేమో ఉన్న యూనిట్ ఎక్స్పాన్షన్ కొరకు వెసులుబాటు కల్పించారు. రెండవది ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ప్రాసెస్ కూడా చాలా సరళీకృతం చేయడం. దానివల్ల మన తెలంగాణలో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014కి ముందు దాదాపు 600 కంపెనీలు ఉండేవి. సరే, 2 రాష్ట్రాలు అయిపోయినాక తెలంగాణలో దాదాపు 450 కంపెనీలు మిగిలినాయి. ఈ 11 ఏళ్ల కాలంలో మళ్ళీ కొత్త కంపెనీలు వచ్చినాయి. పాత కంపెనీలు కూడా ఎక్స్పాన్షన్, అంటే వాళ్ళ ఉత్పత్తి కెపాసిటీ పెంచుకున్నారు. తర్వాత వాళ్ళు ఉత్పత్తి చేసే నంబర్ ఆఫ్ డ్రగ్స్, అంటే ఆ ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పాన్షన్ చేసుకున్నారు. సో ఇదంతా కూడా సరళీకృతం అయిపోయింది. ఇదివరకు ఒక కంపెనీ ఉత్పత్తి చేయాలన్నా, ఎక్స్పాన్షన్ చేయాలన్నా ప్రజలను అడిగి పబ్లిక్ హియరింగ్ చేసి ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి తర్వాత వాళ్ళు కాలుష్య నివారణకు వాళ్ళు తీసుకుంటున్న చర్యల మీద సంతృప్తికరమైన ఎక్విప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ ఉన్నాకనే అనుమతులు వచ్చేవి. ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయింది. చాలా సులువుగా కంపెనీలు అనుమతి తెచ్చుకుంటున్నారు, ఉత్పత్తి చేస్తున్నారు. సో ఇంతకుముందు ఉన్నదానికన్నా ఇప్పుడు కంపెనీలు కూడా డబుల్ అయిపోయినాయి, పెరిగిపోయినాయి. సరళీకృతం చేస్తున్నారు. అంటే ఫార్మా కంపెనీ అవసరము. ఇక్కడే మనకు ఇష్యూ వస్తుంది. అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి అనే పేరు మీద పెడుతున్నాం. పారిశ్రామిక అభివృద్ధి కావాలన్నా ప్రజల ఆరోగ్యము, పర్యావరణం కావాలన్నా ఈ రెండిటి మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఇటు ప్రజలు ఉన్నారు, అటువైపు ఏమో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ లైసెన్సులు రద్దు చేయడానికి చట్టపరమైన అవరోధాలు ఉన్నాయా? అసలు రద్దు ప్రశ్నే రాదు. ఎందుకంటే ప్రభుత్వము రద్దు అనే ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే రకరకాలుగా, ఒకటేమో పెట్టుబడులు పెట్టినాము,
అది ఉపాధి కార్మికులకు ఉపాధి చూపెడుతుందని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక మార్పు ఏందంటే, ఇప్పుడు మొన్న 2025లో ఒక 15 రోజుల క్రితమే మనకు యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ రిపోర్ట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేసేది. ఈ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ రిపోర్ట్ ప్రకారము తెలంగాణలో టాప్ 10 స్టేట్స్లో, అంటే పరిశ్రమలు ఉన్న టాప్ 10 స్టేట్స్లో తెలంగాణ కూడా ఒకటి. అందులో ఫార్మా కంపెనీలు అత్యధికంగా తెలంగాణలో ఉన్నాయి. తర్వాత వీటి నుంచి వాల్యూ అడిషన్, అంటే వాటి చేసే ఉత్పత్తి, ఇవన్నీ దాదాపు లెక్క కట్టారు. 2 లక్షల కోట్లు వస్తుంది. తర్వాత వాల్యూ అడిషన్ 1,00,000 కోట్లు, ఎగుమతులు 1,00,000 కోట్లు అని ఇట్లా. అంటే దీనివల్ల పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అనే మనకు ఈ సమాచారం కనపడుతుంది. అందులో ఒకటేంది, పారిశ్రామిక అభివృద్ధిలో ఉపాధి గురించి మాట్లాడతారు, కార్మికుల ఉపాధి. అయితే ఐడిపిఎల్ ఉన్నప్పుడు ఒక యావరేజ్ కంపెనీలో అంటే కార్మికులు సంఖ్య సాధారణంగా అప్పుడు 500, 1000 ఉండేది ప్రతి పరిశ్రమకి. అంటే లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఇదే లెక్క 2025లో వచ్చిన లెక్క ప్రకారం 500 దాటిన కంపెనీలు కేవలం 5, 6 ఉన్నాయి. ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా 100 లోపే ఉన్నారు కార్మికులు. అంటే సంఖ్య తగ్గింది. ఎందుకంటే ఆటోమేషన్ పెరిగింది. సో మెషినరీ కానీ ఆటోమేటిక్ ఎక్విప్మెంట్ వాడడం వల్ల మరి ఇప్పటివరకు పారిశ్రామిక అభివృద్ధిలో మనం ఏం చెప్తాం, ఇది మనకు ఉపాధి పెంచుతుందని. కానీ ఇక్కడ ఉపాధి పెంచడం తగ్గుతుంది అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే రెండో వైపు ఆర్గ్యుమెంట్ ఏంది, ఇప్పుడు ఈ కంపెనీలు వచ్చినాయి, ఇవి ప్రతి ఏటా 2 లక్షల కోట్ల టర్నోవర్ వచ్చింది, మంచిది. కానీ వీటి వల్ల మనం కోల్పోతున్నది ఏంది, దీని మీద ఎక్కడ సర్వే కానీ అధ్యయనాలు జరగట్లేదు. ఇప్పుడు మేము 35 ఏళ్ళ నుంచి చేస్తుంటే ఈ పరిశ్రమలు వచ్చిన గ్రామాల్లో ఉపాధి పోయింది. అంటే అక్కడ పనిచేసే జీవనోపాధి, వ్యవసాయం చేయలేరు, బర్రెలు కాసేవాళ్ళు వాళ్ళకి ఆదాయం లేదు, మన చెరువులో వాడే రకరకాల జీవనోపాధులు ఉంటాయి, వాళ్ళందరికీ ఆ చెరువు ఆధారం. చెరువు కాలుష్యం అయిపోతే వాళ్ళ జీవనోపాధి పోయింది. అంటే గ్రామంలో నివసించే జనాభా వాళ్ళకు ఉండే జీవనోపాధులన్నీ ఈ కాలుష్యం వల్ల నాశనమైంది. తర్వాత నీరు కాలుష్యమైంది, గాలి కాలుష్యమైంది, హెల్త్ ఇంపాక్ట్. అంటే ప్రతి కుటుంబము ఇదివరకు బహుశా ₹1, ₹2 ఖర్చు పెట్టేది హెల్త్ మీద, ఈరోజు ₹1,00,000 ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అంటే ఇటు పారిశ్రామిక అభివృద్ధికి లెక్క కట్టిన ప్రభుత్వము, మరి రెండో వైపు ఈ పరిశ్రమల వల్ల, ఈ పారిశ్రామిక అభివృద్ధి వల్ల, ఈ ఫార్మా అభివృద్ధి వల్ల ప్రజలకు పర్యావరణానికి జరుగుతున్న హానిని లెక్క కట్టలేదు. ఆ న్యాచురల్ రిసోర్స్ అకౌంటింగ్ అంటారు, అది లక్షల కోట్లలో ఉంటుంది. పోయిన ఉపాధి, ఇప్పుడు మన వ్యవసాయము, ఇప్పుడు తెలంగాణలో మొత్తం గ్రాస్ జీడిపి 12 లక్షల కోట్లు అంటున్నారు. అందులో ఎక్కువ శాతము వ్యవసాయం. కానీ మనం ఇప్పుడు ఈ పటాన్చెరు కానీ, మనం మహబూబ్ నగర్, నల్గొండ, ఈ చుట్టుపక్కల అంతా ఈ పరిశ్రమల వల్ల కోల్పోయిన వ్యవసాయం ఎంత అంటే అది ఈజీగా 2-3 లక్షల కోట్లు ఉంటుంది. అది ఇంకా మనం 30 ఏళ్ళ లెక్క చేస్తే దాదాపు 30 లక్షల కోట్లు. ఈ లెక్క ఎక్కడ పెట్టడం లేదు. ఈ లెక్క పెడితే మళ్ళీ మనకు అదే అభివృద్ధికి మనం ఎంత చేయాలి, ఇటు పర్యావరణము, ప్రజల ఆరోగ్యము, ప్రజల జీవనోపాధులు, ఈ రెండిటి మధ్య ఆర్థిక బేరీజు వేసుకున్నా, అంటే దాన్ని కంపేర్ చేసుకుంటే అప్పుడు మనం ఎంత కోల్పోతున్నామో అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రజలు కోర్టుల ద్వారా న్యాయం పొందగలరా? అది ఒకప్పుడు ఉండేది నమ్మకం.
ఉమ్. ఇప్పుడు 1980s 1990స్లో కోర్టు చెప్పితే భయపడి పనిచేసే అధికార వ్యవస్థ ఉండింది. అధికార యంత్రాంగము, కాలుష్య నియంత్రణ మండలి, ప్రభుత్వము, మంత్రులు వీళ్ళు కోర్టు చెప్తే భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ గత 10-15 ఏళ్లలో ఈ విషయమే కాదు, కోర్టు ధిక్కరణ కేసులే దాదాపు ఎక్కువ అవుతున్నాయి. 3000 4000 ఉన్నాయి తెలంగాణ హైకోర్టులో అని స్వయంగా 2 ఏళ్ల కిందట చీఫ్ జస్టిస్ చెప్పిండు. అంటే చాలాసార్లు చీఫ్ జస్టిస్ చెప్పింది ఏంటంటే, అధికారుల పని చేయకపోవడం వలన, అధికారులు అలసత్వం వల్ల, అధికారులు నిర్లక్ష్యం వలన వల్ల. ఉమ్. కోర్టులో కేసులు పెరుగుతున్నాయి. కోర్టు ధిక్కరణ కేసులు కూడా పెరుగుతున్నాయి. స్వయంగా ఇదివరకు చీఫ్ సెక్రటరీ మీద 74 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఇదివరకు చీఫ్ సెక్రటరీ అంటే కోర్టు అంటే భయం అనేది ఇప్పుడు సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కూడా లేకుండా పోయింది. చేయకుంటే ఏం కాదు అనే పరిస్థితికి వచ్చింది. సో ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇప్పుడు ప్రజలు ఎక్కడికి పోవాలి? ఉమ్. న్యాయం కొరకు ఎక్కడ పోవాలి? ఇక్కడ పరిశ్రమ ఉంది, ఈ పరిశ్రమ అన్యాయం చేస్తుంది, మరి చట్టం ఉంది, చట్టం చెప్తుంది కాలుష్యం చేయొద్దని, కానీ కాలుష్యం జరుగుతుంది. ఆ కుటుంబము, ఆ గ్రామము నష్టపోతున్నారు, అన్యాయం అయిపోతుంటే దీన్ని పరిష్కరించే వ్యవస్థ అధికార ఇప్పుడు యంత్రాంగం ఉండింది. అది దాని మీద కోర్టు ఉండింది. ఇప్పుడు ఏ వ్యవస్థ కూడా స్పందించడం లేదు. మరి అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు అంటే ఎందుకు భయం లేకుండా ఉంటుందంటారు? అంటే క్రమంగా ఇప్పుడు మన భారత ఏదైతే పాలనా వ్యవస్థ ఉందో, ఈ పాలనా వ్యవస్థ క్రమంగా డబ్బున్న వాళ్ళకే పనిచేయడం సపోర్ట్ చేయడం. పనిచేస్తుంది. సో ఉమ్. పేరుకి ప్రజాస్వామ్యం ఉన్నా కూడా ఇప్పుడు బడా పారిశ్రామికవేత్తలకే వీళ్ళు అధికారులంతా కూడా సపోర్ట్ పనిచేస్తున్నారు. చేస్తారు. ఇప్పుడు ఒకటే ఉదాహరణ ఏంటంటే, తెలంగాణలో ఇప్పుడు ఫార్చ్యూన్ 500 అంటే ప్రపంచంలో కుబేరులలో 5 ఇక్కడ మన దేశం తెలంగాణ హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి ఉన్నారు. అందులో దాదాపు 3 ఫార్మా కంపెనీ అధిపతులే. ఉమ్. అంటే వీళ్ళు వాళ్ళ సంపద, వ్యక్తిగత సంపద పెంచుకుంటున్నారు. సరే పెంచుకుంటే దాని గురించి సమస్య లేకపోవు. కానీ ఇక్కడ అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. మహిళల మీద భారం పెరుగుతుంది. ఉమ్. ఇప్పుడు ఒక ఇంట్లో పని చేసే మగవాడు పారాప్లెజిక్ అంటే పని చేయలేని స్థితికి వస్తే, ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయ్యో ఇంకేదో అయితే ఆ భారము ఆ తల్లి మీద ఉంటుంది. ఏది ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు. అవును. దీన్ని క్యాన్ వి క్వాంటిఫై దాట్? ఒకవైపు ఏమో ఫార్చ్యూన్ 500 ఉందని రోజు చెప్పుకొని గొప్పలు తిరుగుతున్నాం, చెప్పుకుంటున్నాం. మేము తెలంగాణ ఇంత అభివృద్ధి చెందింది ఉమ్. అంటున్నాం. మరి ఇక్కడ ఈ అన్యాయాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడట్లేదు, నష్టాన్ని కూడా మాట్లాడతలేదు. సో ఇది ఈ మనం కాన్స్టెంట్గా ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఇది ఎందుకు జరగట్లేదు? అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి. ఏవైతే ఫార్మా కంపెనీస్ వాళ్ళ కంపెనీలు పెట్టి డెవలప్ అవుతున్నారో ప్రజల అంటే ఆరోగ్యాన్ని కూడా పట్టించుకుంటే బాగుంటుంది. దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు లిమిట్స్ ఆఫ్ గ్రోత్ అని ఎకనామిక్ కాన్సెప్ట్ అది. అంటే అభివృద్ధి కానీ ప్రగతికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు ప్రకృతి వనరుల ఆధారంగా ఉంటుంది. అపరిమితంగా అభివృద్ధి అనేది ఎక్కడా ఉండదు. ఎవరో ఒకళ్ళు దానివలన ఎఫెక్ట్ అవుతున్నారు, నష్టపోతున్నారు. అది ప్రకృతి కావచ్చు, ప్రజలు కావచ్చు. ఇప్పుడు 3-4 తరాలు ఈ కాలుష్యం, పారిశ్రామిక కాలుష్యం వల్ల బాధపడుతున్నారు. ఒక తరం కాదు, 3-4 తరాలు ఇంకా భావితరాల సమస్య తెలియదు. ఇప్పుడు భూగర్భ జలాలు ఆ పటాన్చెరు చుట్టుపక్కల కాలుష్యం అయిపోయినాయి. అక్కడ అంతా యాంటీబయాటిక్ ఉంది. భూగర్భ జలాలను శుద్ధి చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్.
అంటే మనం ఇంకొక 100 ఏళ్ళ వరకు కూడా ఇప్పుడు కాలుష్యం ఆపి దాన్ని ఒక పద్ధతిలో చేస్తే అప్పుడు కానీ భూగర్భ కాలుష్యం పోదు. అంటే ఒక 100 ఏళ్ల కాలం వరకు భూగర్భ జలాలు ఉపయోగించని పరిస్థితిలో ఉంది. అది తెలంగాణ లాంటి మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాలు 70-80% దాని మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇది ఎంత పెద్ద నష్టమో ఆలోచన చేయండి. అవునండి. పటాన్ చెరువు ఫార్మా కంపెనీలు తెలంగాణ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతున్నాయి? అభివృద్ధికి ఏమి దోహదపడట్లేదు. ఇప్పుడు అభివృద్ధి అనేది దాని పదం ముందు సుస్థిర అభివృద్ధి అని తీసుకొచ్చాను. ఎందుకంటే అభివృద్ధి నిరంతర అభివృద్ధి సాధ్యం కాదు. సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది. సుస్థిర అభివృద్ధి అంటే అది ఎప్పటికీ అప్పటి ప్రకృతి వనరుల బట్టి జరిగిన అభివృద్ధి. ఒక దీర్ఘకాలం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఇంగ్లీష్లో అంటారు. సో ఈ అభివృద్ధిని సస్టైన్ చేయాలంటే ఇప్పుడు పరిశ్రమలు పెరిగినాయి మన దగ్గర. ఆ పరిశ్రమలు పెరగాలంటే పరిశ్రమలకు ఏం కావాలి? నీళ్లు కావాలి, భూమి కావాలి, వనరులు కావాలి. ఈ నీళ్ళే లేవు కదా ఇప్పుడు. సో ఈ అభివృద్ధి ఎంత వరకు ఉంటుంది? తెలంగాణలో నీటి వనరులు చాలా తక్కువ. ఆ నీటి వనరుల కొరకు మనం అనేక యుద్ధాలు చేయాల్సి వస్తుంది. దానికి 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ఏది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని అన్నీ పెడుతుంటే మనం ఆ నీటిని ఒక చుక్క పారిశ్రామిక వ్యర్థ జలాలతోటి కలుషితం చేస్తే దీన్ని అభివృద్ధి అనగలుగుతాము? సో ఇది ప్రభుత్వము ఆలోచన చేయట్లేదు. ఈ ప్రభుత్వం అని కాదు, జనరల్గా మనం ఈ 35 ఏళ్లలో ప్రతి ప్రభుత్వము ఈ విధమైన ఆలోచన చేయట్లేదు. తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు మనకు మెదక్ కావచ్చు, ఇటు రంగారెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్, నల్గొండ అన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు వీటన్నిటిలో నీరు కాలుష్యం అయిపోతుంది. సో నీరు లేక ఉన్న నీరు లేక మనం ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి ఇంకెక్కడి నుంచో నీళ్ళు తెచ్చుకుంటున్నాం, గోదావరి నుంచి, కృష్ణా నుంచి తెచ్చుకుంటున్నాం. మరి ఇక్కడ నీళ్ళు ఏమి ఎంత ఖర్చు పెడుతున్నాం? ఇప్పుడు ప్రభుత్వము హైదరాబాద్ కొరకు ఇదివరకు సింగూరు ప్రాజెక్ట్ కట్టింది 100 కిలోమీటర్ల దూరంలో. తర్వాత నాగార్జున సాగర్లో కట్టిండ్రు. ఇప్పుడు గోదావరి నుంచి తెచ్చుకుంటారు 200 కిలోమీటర్లు. అంటే ఆనాడు ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి నీళ్లు కావాలంటే గ్రావిటీ ద్వారా 0 ఖర్చుతోటి వచ్చేది. ఇప్పుడు గోదావరి నుంచి తెచ్చుకునేది దాదాపు 500 రూపాయలు పర్ లీటర్ ఖర్చు వస్తుంది, ఇంకెక్కువ వస్తుంది, లెక్క లేదు. మరి అంత ఖర్చు పెట్టి నీళ్ళు తెచ్చుకుంటే మనం ఇక్కడ ఆ నీటిని ఏం చేస్తున్నాం? కలుషితం చేస్తున్నాం. అంటే అటు ఆరోగ్యము దెబ్బతింటుంది, దానివలన ఖర్చు పెరుగుతుంది, ఇటు నీటిని ఖర్చు చేస్తున్నాం, దానివల్ల బయట నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. సో ఈ క్రమంలో మనం అభివృద్ధి అని మాట్లాడినప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధికి ఆ ఊతము ఉండే నీటిని కాలుష్యం చేస్తే అది అభివృద్ధి అంటామా అనేది ఆలోచించాలి. సో ఈ ప్రశ్న వస్తుంది. అందుకే పరిశ్రమల్లో మనకు వాటర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ చాలా మటుకు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక 100 పరిశ్రమలు పెట్టుకుంటే దాదాపు 80% దే ఆర్ ఆల్ రెడ్ కేటగిరీ వాటర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్. వాటిని నీటి లేకుండా పనిచేయవు. అంటే మనం ఇంత ఖర్చు పెట్టి ఇది మెట ప్రాంతం, ఇక్కడ నీళ్లు లేని ప్రాంతము, మరి ఇక్కడ మనం నీటిని కాలుషితం చేసే పరిశ్రమలు తెచ్చి మనం అభివృద్ధి చెందుతున్నామంటే అది అందులో ఉన్న డొల్లతనం అంతకంటే ఎక్కువ లేదు. అభివృద్ధి జరుగుతుంది, కానీ ఆ అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నది ఒకరు, ఇద్దరు లేదా 100 మంది, కానీ నష్టపోతున్నది లక్షల్లో ఉన్నారు. ఇదే ఫార్మా కంపెనీలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా తోడ్పడుతున్నాయి?
ఇప్పుడు ప్రభుత్వం చెప్పే ఆ వాదన ఏంటంటే గ్రాస్ వాల్యూ అడిషన్ 2,00,000 కోట్లు వస్తుంది ప్రతి సంవత్సరము. కాబట్టి మనకి ఇదే దారి అనే విధంగా మాట్లాడుతాం. కానీ నేను ఇదే అంటున్నా, 2,00,000 కోట్ల టర్నోవర్ ఉంది. బట్ యు ఆర్ కన్వర్టింగ్ మన ప్రకృతి వనరులను కన్వర్ట్ చేసి దాన్ని మానిటైజ్ చేస్తున్నాం. అంటే కలుషితం చేసినాక మనకి 2,00,000 క్యాష్ కనపడుతుంది. ఈ క్యాష్ దీన్ని బతకలేం కదా. అవును. మనకు నీళ్లు కావాలి, బతకాలంటే నీళ్లు కావాలి, గాలి కావాలి, ఆహారం కావాలి, వీటికి కావాల్సిన మళ్ళీ నీరు కావాలి. సో మనం ఒకవైపు 2,00,000 కోట్లు చెప్తుంటే ఇంకోవైపు మనం కలుషితం చేస్తున్నదాన్ని లెక్క పెడితే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ కాళేశ్వరం మీద పెట్టుబడి 1,00,000 కోట్లు కావచ్చు, ఎత్తిపోతల ఇవన్నీ ఎందుకు అవసరమైనవి? మన నీటి వనరులను కలుషితం చేసినాం. చెరువులు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 3,500 చెరువుల్లో నీళ్లు ఉంటే ఆ నీటిని తాగే పరిస్థితి లేదు. సో ఈ అభివృద్ధి కావన్నా ఈ అభివృద్ధి? ఈ ప్రశ్న చాలాసార్లు వేసినా కూడా దాని గురించి ఆలోచించట్లేదు. సో క్రమంగా కొందరికే ఫలాలు వచ్చేదే ఈ అభివృద్ధి. ఇప్పుడు తెలంగాణలో మనం మాట్లాడుతున్న అభివృద్ధి బంగారు తెలంగాణ అంటే ఏంది? అందరికీ మంచి జరగాల్సింది, అందరూ డెవలప్ అవ్వాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది? కేవలం కొందరికే సంపద వస్తుంది, కొందరు అభివృద్ధి చెందుతున్నారు, కానీ నష్టపోతున్నది వేల కుటుంబాలు, పేద ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలు. ఇలాంటి వ్యర్థాల వల్ల విదేశీ ఎగుమతులలో ఈ కంపెనీల వాటా ఎంత? విదేశీ ఎగుమతులలో దాదాపు 2/3 అంటే ఒక 60% తెలంగాణ నుంచి చెప్తారు. అంటే ఫార్మా ఉత్పత్తుల్లో ఎగుమతుల్లో దాదాపు 60% తెలంగాణ నుంచి జరుగుతుంది. అంటే మనం ఎగుమతి చేస్తున్నాము అని ఒక మాట అయితే, ఇక్కడ మళ్ళీ అక్కడ ఎగుమతి చేస్తూ ఇక్కడ కాలుష్యం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎగుమతి పరిశ్రమ పెరగడానికి కారణం ఏంటంటే అమెరికాకు మందులు కావాలి, ఔషధాలు కావాలి, మెడిసిన్స్ కావాలి, కానీ వాళ్ళకు అక్కడ కాలుష్యం ఉంటుంది కాబట్టి ఆ కాలుష్యము అభివృద్ధి చెందిన దేశాలకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు కేవలం మందులు తీసుకుంటారు, కాలుష్యం మనకు మిగిలిస్తారు. అందుకని ఇప్పుడు మనకు పారాసెటమాల్ కానీ ఏదన్నా అక్కడ $1 దొరుకుతుంది, కానీ మనకు అదే పారాసెటమాల్ ఖర్చు ఎక్కువ, ఇక్కడ మనం భరించలేని ఇది ఉంటుంది. కాలుష్యం మనకు, మందులు వాళ్ళకి. కాలుష్యము మన గ్రామాలకు, సంపద కొందరికి. సో ఇది ఈ విధమైన అంచనా మన ఆర్థిక ప్రణాళికల్లో లేదు. ఉంటేనేమో మనం ఎప్పుడు ఇదే మాట్లాడు, ఇది కూడా ఉంది, మరి ఇదేంది అదేంది, దీని రెండింటి మధ్య మనం ఏమన్నా బ్యాలెన్స్ అచీవ్ చేద్దామా అనే ఆలోచన ఇక్కడ జరగట్లేదు. శాసనసభ కానీ, ప్రణాళిక సంఘం కానీ, మనకున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏవి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ ఇబ్బందిని మేము కోరుకుంటున్న అభివృద్ధి మధ్య ఏమన్నా బ్యాలెన్స్ అచీవ్ చేద్దామా అనే ఆలోచన కలగడం లేదు. ఈ కాలుష్యం వాతావరణంలో ఎంత మేర పెరిగింది? చాలా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మనకు బొల్లారం ఉంది, బొల్లారం ఇక్కడే పటాన్చెరు కంటే ముందే ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే గాలి ఇప్పుడు బాచుపల్లి దగ్గర, మియాపూర్, ఈ అన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఒక్కోసారి గాలి పీల్చలేని పరిస్థితి. ఇదివరకు గ్రామాల్లో ఉండే కాలుష్యము ఇప్పుడు హైదరాబాద్ విస్తరిస్తున్నప్పుడు రెసిడెన్షియల్ ఏరియాస్లోకి వచ్చింది. అది కేవలం చాలా రిచ్ లైవ్లు, అది రెసిడెన్షియల్ ఏరియాస్. సో కాలుష్యము, గాలి కాలుష్యం విస్తరిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అదేంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI చూస్తే అది కేవలం పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10 ఇవే లెక్క కడతారు.
కానీ వీటిలో విష వాయువులు ఎంత ఉన్నాయి అనేది లెక్క కట్టాలి. లెక్కలేదు. ఉమ్, ఇప్పటివరకు కాలుష్య నియంత్రణ మండలి అసలు ఏం వాయువులు ఉన్నాయో కూడా మనకు చెప్పట్లేదు, జస్ట్ మనకి పాయింట్స్ పర్సంటేజ్ మాత్రమే చెప్తారు. చెప్తారు. ఇప్పుడు ప్రతి ఫార్మా పరిశ్రమ సాల్వెంట్స్ రిలీజ్ చేస్తారు. ఈ సాల్వెంట్స్లో చాలా సాల్వెంట్స్ దే ఆర్ కార్సినోజన్స్, అంటే క్యాన్సర్ కారకాలు. ఈ గాలిలో వెళ్తే దే డెఫినెట్లీ కాజ్ క్యాన్సర్. సాల్వెంట్స్ కాకుండా ఇంకా వాళ్ళు విడుదల చేసే అనేక రకాల ఆ, వాయువులు ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఎక్కడ ఏ కంపెనీ విడుదల చేస్తుంది అనే అంచనా కూడా కాలుష్య నియంత్రణ మండలి లేదు. వాళ్ళు ఎప్పుడేమంటారు మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు. ప్రజలు ఆ వాసన గత్తర్ వాసన వచ్చి ఇది కాలుష్యం అవుతుందని చెప్తే తప్పితే మనకు వేరే వాసన వస్తే తెలియదు అసలు మనము మంచి ప్రాణవాయువు పీల్చుతున్నామా కాలుష్య వాయువు పీల్చుతున్నామా తెలియని పరిస్థితి. మరి ఇదంతా చెప్పాల్సింది కాలుష్య నియంత్రణ మండలి. మండలి, అవును. వాళ్ళు మా దగ్గర అసలు సామర్థ్యం లేదు, మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, పరికరాలు లేవు అంటున్నారు. అంటే ఎంత విస్తృతంగా గాలి కాలుష్యము పెరుగుతుంది అనేది జస్ట్ ఒక ఉదాహరణ. అవును. ప్రతి పారిశ్రామిక వాడ చుట్టుపక్కల్లో అది ఫార్మా కావచ్చు. ఇప్పుడు పాషామైలారం ఉంది, పాషామైలారం చుట్టుపక్కలంతా అప్పుడప్పుడు వాసన వస్తుంది. కొన్ని అక్కడే ఉన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఆ పారిశ్రామిక వాడలోనే పనిచేసే కార్మికులు ఆ గాలి గాలిని పీల్చుతున్నారు. పీల్చలేని పరిస్థితి. అట్లాంటి పారిశ్రామిక వాడలు ఒక 10-15 ఉన్నాయి. ఉమ్, పారిశ్రామిక వాడల చుట్టుపక్కల ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్, గ్రామాలు, వీళ్ళు అప్పుడప్పుడు రాత్రులు చలికాలము ఈ కాలుష్యం వస్తుందని వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ దాని మీద చర్య లేదు. ఈ పరిశ్రమల్ని మూసివేస్తే దేశ ఫార్మా రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఫార్మా రంగము ప్రభావం అనేది కాకుండా మనం జనరల్గా ఆర్థిక అభివృద్ధి చూసుకుంటే భారతదేశము ఇప్పటికీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు వెళ్తే మనకు ఫార్మా రంగం అవసరమే లేదు. రెండోది ఇంత పెద్ద ఎత్తున అవసరం లేదు. ఇది కేవలం ఎగుమతుల కొరకే మనం మాట్లాడుతున్నాం. దేశీయంగా మన ఔషధాల అవసరానికి ఇన్ని కంపెనీలు అవసరం లేదు. వీళ్ళ ఉత్పత్తి కూడా మనకు అందుబాటులో లేదు. ఇప్పుడు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో ఈ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వీళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడే మన తెలంగాణ ప్రభుత్వం కానీ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే మన భారతదేశం ఫార్మా రంగం చైనాకి ధీటుగా పోటీ పడుతుంది. అసలు చైనాతో పోటీ ఎందుకు పడాలి? ఎందుకు పోటీ? ఎగుమతుల కొరకు అంటారు. ఎగుమతి చేసి మనని నష్టపరుచుకుంటూ ఎగుమతి చేస్తే అది అభివృద్ధి ఎట్లా అవుతుంది? సో ఈ ప్రశ్న మనం ఆర్థిక ప్రణాళికల్లో అడుగుతున్నా కూడా ప్రభుత్వం జవాబు చెప్పలేదు. మనకి ఇప్పటికీ ఫార్మా రంగం కావాలంటుంది. దేని కొరకు అంటే కేవలం ఒక వర్గం కొరకే మాట్లాడుతున్నారు తప్పితే ప్రజల గురించి, దేశీయ ప్రయోజనాల గురించి మాట్లాడట్లేదు. సో ఈవెన్ దేశీయ ఎగుమతులు అవసరం ఉన్నాయి అనుకున్నా కూడా దీని మీద మనకి లిమిట్స్ ఎంత వరకు ఉండాలి? అపరిమితంగా లైఫ్ సైన్సెస్ కానీ ఫార్మా పరిశ్రమలు కానీ పెంచడము అది మంచిది కాదు. కేంద్రీకృతం చేయడం అంతకన్నా మంచిది కాదు. ఇప్పుడు చైనా దేశమే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ పరిశ్రమలను దాదాపు 1000 పరిశ్రమలు ఒకే రోజులో క్లోజ్ చేసాము. ఎందుకంటే వాటి వలన అక్కడ నదులు కాలుష్యం అయిపోయినాయని వాళ్ళు ఎందుకు మానేసుకున్నారంటే కాలుష్యం వల్ల. మాకొద్దు కాలుష్యము, మా దేశ ప్రజలను మేము కాలుష్యం చేయదలుచుకోలేదు, దీని ద్వారా మేము ఆదాయం పొందదలుచుకోలేదని వాళ్ళు తగ్గిస్తున్నారు. మరి మనమేమో అక్కడ చైనా తగ్గించింది కాబట్టి మనకు ఆపర్చునిటీ ఉంది,
అవకాశం ఉంది. అమెరికాకు మందులు ఎగుమతి చేద్దామంటే, ఎగుమతి ఉన్నది చేసుకో. ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు పెట్టి ఇంకా పెద్దగా చేస్తే తెలంగాణ ఉంటుందా? తెలంగాణలో గ్రామాలు ఉంటాయా? తెలంగాణ ప్రజలు నివసించగలరా? ఇక్కడి వాతావరణం ఈ ప్రశ్నలు బాగుంటుందా? కూడా రావాలి. పరిశ్రమలు పర్యావరణ శుభ్రతకు ఎంత పెట్టుబడి పెడుతున్నాయి? పెట్టుబడి చాలా ఎక్కువ పెట్టాలి. కానీ ఎక్కడ దాని మీద అంచనాలు లేవు. మనం జరుగుతున్న కాలుష్యం చూస్తే వాళ్ళు బహుశా 5% కంటే ఎక్కువ పెట్టడం లేదు. టర్నోవర్ ఇప్పుడు మనము ఈ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ లెక్క ప్రకారం దాదాపు 2,00,000 కోట్ల ఫార్మా టర్నోవర్ ఉందంట. 1,00,000 కోట్లు. అందులో కనీసం 2,000 కోట్లైనా కాలుష్యం మీద పెడుతున్నారా అంటే అనుమానమే. ఇంకోటి క్యాపిటల్ కాస్ట్ ఒకటే కాదు. ఇప్పుడు మనకు ఒక పరికరం పెట్టి వాయు కాలుష్యం తగ్గించడము, లేదా ఒక ప్రైమరీ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం, ఇదే కాదు కదా. మనం నీటిని ఎట్లా తీసుకుంటున్నాము, ఆ నీటిని మనం ఎంతవరకు శుద్ధి చేసుకుంటున్నాం, ఎంతవరకు వాడుకుంటున్నాం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే less than 10% is being invested in పొల్యూషన్ ట్రీట్మెంట్. కానీ మనకి ఇంకోవైపు ఆ గ్రామాలు, ప్రజలు, చెరువులు వీటన్నిటి పరిస్థితి చూస్తే అసలు వీళ్ళు ఏమాత్రం పెట్టుబడి పెడుతున్నట్టు మనకి కనపడట్లేదు. దేర్ ఇస్ నో ఎవిడెన్స్ దట్ పొల్యూషన్ ట్రీట్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆర్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఈజ్ హ్యాపెనింగ్. మనకి కేవలము ఇప్పుడు అమెరికా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళ ఆఫీస్ ఇక్కడ ఉంది. వాళ్ళు ఏంటంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ జిఎంపి కింద ఉత్పత్తి చేసేటప్పుడు ఆ పదార్థం ఏదైతే ట్యాబ్లెట్ ఉంటుందో ఆ ట్యాబ్లెట్ క్వాలిటీ బాగుందా లేదా చూస్తారు. అంటే వాళ్ళకి కాలుష్యంతో సంబంధం లేదు. కానీ కాలుష్యం చూడాల్సింది కాలుష్య నియంత్రణ మండలి, ఇక్కడి సంస్థలు. కానీ వీళ్ళ రిపోర్ట్లు కానీ ఇప్పుడు కోర్టులో కేసులు కానీ ఇవి చూస్తే మాత్రం ఎక్కడ కాలుష్య నియంత్రణ మీద, కాలుష్య నివారణ మీద పెట్టుబడి చాలా తక్కువ అనేది మనకు అర్థమవుతుంది. సార్, పటాన్ చెరువులో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వంటి పద్ధతులు అమలవుతున్నాయా? అది నేను చెప్పినట్టు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అనేది కూడా ఒక పరిష్కారంగా ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ళ నుంచి మాట్లాడుతుంది. అంటే ప్రతి పరిశ్రమ నుంచి ఒక్క చుక్క కూడా వ్యర్థాలు బయటకు రావడానికి లేదు అని. ఇది సాధ్యమా అంటే వీళ్ళు మనకు మేము కొత్త టెక్నాలజీ తీసుకొచ్చినాం అంటారు. ఆ టెక్నాలజీ ఏంది? ఎఫ్లూయెంట్స్ని వేడి చేస్తే ఆవిరైపోతుంది. సో ఆవిరైపోతే అంటే గాలి కాలుష్యం ఉంటుంది. నీటి వ్యర్థాలను, నీటి ఎఫ్లూయెంట్స్ను వేడి చేస్తే ఆవిరైపోతుంది. ఆవిరైనాక మిగిలిన ఘన పదార్థాన్ని తీసుకుపోయి టీఎస్డిఎఫ్లో పెడుతున్నాము అంటారు. అంటే అది కూడా ఇక్కడ మన జిన్నారం దగ్గర ఉంది. టాక్సిక్ డిస్పోజల్ స్టోరేజ్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీ టీఎస్డిఎఫ్ జిన్నారంలో రామ్కి వాళ్ళు నిర్వహిస్తున్నారు. అది గత 20 ఏళ్ళుగా అక్కడనే టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలను పాతి పెడుతున్నారు. ఇప్పుడు భూమిలో పెడుతున్నారు ఘన వ్యర్థాలు. సో ఇప్పుడు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటే ఏంది? లిక్విడ్ని సాలిడ్ చేసి ఇస్తున్నారు. అంటే లిక్విడ్ సాలిడ్ కావడంలో గాలి కాలుష్యం కూడా వస్తుంది. దాన్ని మానిటర్ చేయట్లేదు. బయటకు మాత్రం ఫార్మా కాంపౌండ్ బయట ఇదివరకు నేను అన్నట్టు ఒక పైపు నుంచి ఇట్లా వ్యర్థాలు అదేంటి ఎఫ్లూయెంట్స్ వచ్చేవి ఏవి కనపడట్లేదు అని. రెండోది జీరో లిక్విడ్ డిశ్చార్జ్లో చాలామందికి అర్థం కాదు ఏంటంటే వీళ్ళు ట్యాంకర్స్లో తీసుకుపోయి మళ్ళీ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ అదే కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో అక్కడ పోస్తే అక్కడ శుద్ధి జరుగుతుందని.
ఉమ్, కానీ ఈ ట్యాంకర్లు దగ్గరలో ఉన్న దూరం ఉన్న ఈ ట్యాంకర్లకు ఖర్చు అవుతుందని వీళ్ళు దగ్గరలో ఎక్కడో పారబోసి వెళ్ళిపోతున్నారు. ఉమ్, ఇక మూడోది మనకు జీరో లిక్విడ్ డిశ్చార్జ్లో భాగంగా కొన్ని పరిశ్రమలు వాళ్ళ కాంపౌండ్లోనే బోర్వెల్ ఇంజక్షన్ బోర్వెల్స్ అంటారు. బోర్ వేసి దాంట్లో డైరెక్ట్గా ఈ ఎఫ్లెంట్ వ్యర్థాలను వదిలేయడం. పంపింగ్ చేస్తారు. అంటే ఈ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పేరు మీద ఈ మూడు జరుగుతున్నాయి. ఉమ్, అయితే కాలుష్యం తగ్గింది, ఆ వాగులో కాలుష్యం లేదు అని అని చెప్పడం వరకే. చెప్తున్నారు, కానీ ఉమ్, కాలుష్యం మాత్రం ఉంది. ఉంది. ప్రకృతి ఇంకా ఇంకా దెబ్బతింటుంది. కాలుష్యమయం అయిపోతుంది. అవును. మనకు ఇప్పుడు పోచంపల్లి దగ్గర 2-3 గ్రామాలు ఉన్నాయి. ఉమ్, అక్కడ చూడొచ్చు. చౌటుప్పల్ దగ్గర 2-3 గ్రామాలు ఉన్నాయి. ఉమ్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అని పేరుకే చెప్పినా కూడా జరుగుతున్న ప్రాసెస్ ఇది. ఉమ్, అంటే ఇది అందరికీ తెలిసి ప్రజల మీద రుద్దుతున్న ఒక మోసపూరిత పరిష్కారం. ఉమ్, సో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అనేది అసలు టెక్నికల్లీ, సైంటిఫికల్లీ, ఎకనామికల్లీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వయబుల్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. పాసిబుల్. అయినా కూడా ఎవరు శాస్త్రవేత్తలు చెప్పట్లేదు. ఉమ్, ఇప్పుడు కెమిస్ట్రీ చదివిన వాళ్ళు ఎవరికైనా ఈ కాంపౌండ్స్ని ఎక్కడికి పోతున్నాయి, దీన్ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది చెప్పాలి కదా. వీళ్ళెవరు ప్రజలకి చెప్పేవాళ్ళు లేరు. అంటే ప్రజల ప్రయోజనాలను ఇంట్రెస్ట్ పెట్టుకొని చెప్పే శాస్త్రవేత్తలు లేకపోవడంతో ఇట్లాంటి మోసము కంటిన్యూ జరుగుతూ అవుతుంది. వస్తుంది. బయో ట్రీట్మెంట్ లేదా గ్రీన్ కెమిస్ట్రీ పద్ధతులు అమలు చేయడం సాధ్యమా? అది కూడా అప్పుడప్పుడు ఏదో చెప్తారు తప్పితే బయో ట్రీట్మెంట్ అంటే ఏంది, ఏదో బ్యాక్టీరియా తీసుకొచ్చి ఉమ్, ఆ బ్యాక్టీరియా ఈ కాలుష్యాన్ని మారుస్తుంది, తినేస్తుందని ఇట్లా ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అది ఒక స్థాయిలో జరగలేదు. ఇప్పుడు ఇవన్నీ మనకు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల టెక్నాలజీస్ ఇవన్నీ. ఉమ్, అది అమెరికా కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు. వాళ్ళు అవి చేయలేకనే ఇట్లాంటి కంపెనీలన్నీ మన దేశంలో పడేస్తున్నారు. ఉమ్, చేయలేక టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. ఉమ్, ఈ బయో ట్రీట్మెంట్, గ్రీన్ కెమిస్ట్రీ ఇట్లాంటివన్నీ పేరుకే తప్పితే ఎక్కడ దాన్ని రుజువు చేసిన సందర్భాలు లేవు. ప్రజలు వాటిని సమీక్షించే అవకాశం కూడా లేదు. ఉమ్, అది ఎక్కడో న్యూస్ పేపర్లో ఎక్కడో రాస్తారు తప్పితే అవి ఇప్పటివరకు రాలేదు. అవి స్కేలబుల్ లెవెల్లో కూడా లేవు. ఉమ్. స్కేలబుల్ అంటే ఏదో ఒక ప్రయోగశాలలో చేసి దాన్ని ఒక పరిశ్రమలో అమలు చేసిన అంటే ఇప్పటివరకు ఎక్కడా లేదు. స్థానిక ప్రజల స్వరాన్ని వినిపించేందుకు ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రజాప్రతినిధులు ముందు అవగాహన పెంచుకోవాలి. అసలు ఏం ప్రజాప్రతినిధులు అంటే జరుగుతుంది? మనకు ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు మనకు తెలంగాణలో చరిత్ర ఉంది కదా, కాలుష్య చరిత్ర ఉన్నది. అది గ్రామాల సర్పంచులు కానీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పోరాడుతున్నారు చాలా చోట్ల. కానీ పరిష్కారం లభించడం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు దీన్ని పూర్తి స్థాయిలో ఎప్పుడూ టేకప్ చేయలేదు. నేను 35 ఏళ్ళ శాసనసభలో మొన్న ఒక శాసనసభ సభ్యుడు రైజ్ చేసిన తప్పితే ఇప్పటి వరకు ఎప్పుడు చర్చలు జరగలేదు. అప్పుడెప్పుడో పి రామచంద్రారెడ్డి గారు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడిందే తప్పితే మధ్యలో కానీ ఈ మధ్య వరకు కూడా. అయితే ఇప్పుడు ఆయన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, అక్కడ ఒక పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆయన ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయినా కూడా పోరాడుతుంది. కానీ ఒక ఎమ్మెల్యేనే దాన్ని ఏమీ చేయలేకపోతాడు. కాలుష్యం ఉంది, కాలుష్యం జరుగుతుంది అంటే ప్రభుత్వము
ప్రకటన చేసింది అసలు కాలుష్యమే లేదు అక్కడ అని. శాసనసభ్యుడు చెప్పే మాటకు కూడా విలువ లేదు. ప్రజలు చాలాసార్లు ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న విషయం ఏంటంటే, మాకు కాలుష్యం ఉంది, జరుగుతుంది అని కంప్లైంట్ ఇస్తే కాలుష్య నియంత్రణ మండలిలో వాళ్ళు హియరింగ్స్ అని పెడుతున్నారు. అంటే ఇవి కంప్లైంట్ చేసిన వాళ్ళని, పరిశ్రమలను పిలిపించడం, మాట్లాడడం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఒక 10-15. కానీ ఈ మధ్య కొత్తగా ఈ అధికారులు ఏమంటున్నారు అంటే, నువ్వు కాలుష్యం చేస్తున్న ఉంది అంటున్నావు కదా, దాని రుజువు తీసుకోమని ప్రజలకు చెప్తున్నారు. ప్రజలు రుజువు తీసుకొస్తేనే అప్పుడు మేము కంప్లైంట్ తీసుకుంటామనే మాట మాట్లాడుతున్నాం. మరి స్వయంగా ఒక శాసనసభ్యుడు కాలుష్యం జరుగుతుందని చెప్తే, ఇదే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఒక రిపోర్ట్ తయారు చేసి కాలుష్యము అసలు అక్కడ నియంత్రణలోనే ఉంది, తక్కువ ఉంది, ఇది పెద్దగా లేదు అని ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. అంటే చూడండి, ఈ పరిశ్రమల అధిపతుల యొక్క ప్రాబల్యం ఎంత ఉందనేది. మరి ఈ దిశగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఈరోజు కూడా కాలుష్యం అనే పదం మాట్లాడరు. పారిశ్రామిక కాలుష్యము, ఫార్మా కాలుష్యము, ఇది ఎక్కడ ప్రస్తావన ఉండదు. వీళ్ళు నిత్యము మాట్లాడేది ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి, ఫార్మా అభివృద్ధి, లైఫ్ సైన్సెస్ అభివృద్ధి, తెలంగాణ ఒక హబ్, ఫార్మా హబ్, లైఫ్ సైన్సెస్ హబ్, ఇట్లా ఈ పదాలు వాడతారు తప్పితే ఎక్కడ ఫార్మా కాలుష్యము, ఈ వీటి వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి, ఈ మాటలు ఎక్కడ మాట్లాడరు, చర్చించరు. సో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే, ఎందుకు జరుగుతుందంటే చాలామంది రాజకీయ నాయకులకు ఈ పరిశ్రమలకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఇదివరకైతే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వయంగా కంపెనీలు కూడా ఉన్నాయి, ఫార్మా కంపెనీలు. సో అంటే ఇది పెనవేసుకుపోయిన ఈ ఆర్థిక సంబంధాల నేపథ్యంలో వీళ్ళకి పారిశ్రామిక అభివృద్ధి ప్రయోజనము ముఖ్యమైపోయింది తప్పితే ప్రజల ఆరోగ్యము, ప్రజల పర్యావరణ గురించి కానీ ఇదేది పట్టడం లేదు. సో ఈ రాజకీయ నాయకులను మార్చడం ఎట్లా అంటే, ప్రజలు అవగాహన పెంచుకొని వాళ్ళు నిలదీస్తే తప్పితే మనకు పరిష్కారం అనేది రాదు. ప్రజలు, ప్రభుత్వాలు, పరిశ్రమలు కలిసి ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలి? ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు అనేక సార్లు ధర్నాలు చేస్తున్నారు, రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. సో ప్రజలు అడుగుతున్న దానికి స్పందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, ఏదైతే మన ప్రజాప్రతినిధుల వ్యవస్థ ఉందో వీళ్ళు స్పందించాలి. సో వీళ్ళు స్పందించడం లేదు అంటే మనం ఇప్పుడు మెల్లమెల్లగా దీన్ని రాజకీయం అంటే ఎన్నికల్లో ఒక అంశంగా చేస్తే తప్పితే వీళ్ళు వినే పరిస్థితి లేదు. అందుకే ఈ మధ్య ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది. అందులో ఫార్మాసిటీ బాధితులు తాము నామినేషన్లు వేసే ప్రయత్నం చేశారు, అంటే కాలుష్య బాధితులు. అట్లా అంటే క్రమంగా రాజకీయ వ్యవస్థ మీద ఆ దెబ్బ పడితే తప్పితే వాళ్ళు స్పందించరు. అదొకటి. రెండోది, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు మీడియా బయటకు తీసుకురావాలి. ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు, ఒక పరిశ్రమ అధిపతి ఒక పార్టీ ఎంపీ ఇప్పుడు, అంటే ఇంత ఓపెన్గా ఉంది అనేది మనకు స్పష్టంగా కనపడుతున్నప్పుడు ఈ పరిశ్రమలకు, ఆ రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు వాళ్ళకు ఫండ్స్ ఇస్తున్నవి ఇవన్నీ కూడా ప్రజల ముందుకు బయటకు వస్తే కానీ మనకు అది అర్థం కాదు. సో ఆ పని మీడియా చేస్తే అప్పుడు మనకు ప్రజలు స్పందించే అవకాశం కూడా ఉంటుంది. ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు పర్యావరణానికి సంబంధించి అలాగే ఫార్మా కంపెనీస్కి సంబంధించి ఎక్కువ సూచనలు, సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వచ్చే వారం మరో ప్రజా ప్రయోజన అంశం మీద మరో అతిథితో మీ ముందుకు వస్తారు. నమస్కారం.